ఎక్కడికి వెళ్తున్నావు? కోచింగ్కి వెళ్తున్నావా? ఓకే, బ్యాట్స్మెనా బౌలరా? ఆల్రౌండర్. నేను తీసుకెళ్తాను, ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ప్రతీక్ అనే ఈ పిల్లాడికి ప్రాక్టీస్ కి లేట్ అవుతుంటే డ్రాప్ చేస్తానని చెప్పాను. దారిలో వెళ్తూ అతనితో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశా. ఈ పిల్లాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంట. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ. ఈ అబ్బాయి పేరెంట్స్ డైలీ వేజ్ వర్కర్స్, అయినా కూడా తనని బాగా సపోర్ట్ చేస్తారంట. ఈ అబ్బాయిని వాళ్ళ అకాడమీ దగ్గర డ్రాప్ చేసి దూరం నుండి అతన్ని గమనిస్తున్నా. గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్స్ కొట్టేసి ప్యాడపై బ్యాటింగ్కి వచ్చాడు. తనకు తెలియకుండా దూరం నుండి తన గేమ్ గమనిస్తున్నా. చాలా బాగా ఆడుతున్నాడు. తనతో మాట్లాడేటప్పుడు తన స్కూల్ అడ్రస్ కనుక్కున్నా. డైరెక్ట్గా తన స్కూల్కి వెళ్ళి ఎలాగైనా సర్ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. అక్కడ స్కూల్ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుని తన క్లాస్కి వెళ్ళడం జరిగింది. అదేంటంటే సార్, ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఆ ఏజ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, చాలా మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మనకి ఇష్టమైన దాంట్లో గెలిచినా లేకపోతే ఇది నువ్వు బాగా చేస్తున్నావు అని మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి అదేంటంటే గుర్తుండిపోతుంది అని చాలా మోటివేటింగ్ ఉంటుంది. క్లాస్లో పిల్లలందరికీ హాయ్ చెప్పేసి, మీ క్లాస్లో ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, కంగ్రాట్స్, అతను ఎవరో గెస్ చేయండి అని చెప్పారు. అంటే అందరూ వెంటనే ప్రతీక్ అన్నారు. ప్రతీక్ ని పిలిచి తనకు ఒక బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాను. యా, బట్ సెలెక్షన్స్ లో దేంట్లో సెలెక్ట్ చేశారు? యాజ్ ఏ ఆల్రౌండర్. ఓకే, నైస్, కంగ్రాట్స్. బాగా ఆడాలి. ఓకే, అండ్ నా సైడ్ నుండి ఏంటంటే మీ ఫ్రెండ్కి చిన్న సర్ప్రైజ్ అండ్ ఒక స్మాల్ గిఫ్ట్. ఓకే, క్రికెటర్, నైస్. ఆర్మీ, పోలీస్, కలెక్టర్. కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఓకే, నువ్వు బిజినెస్ మ్యాన్, ఆర్మీ. వావ్, నైస్. సో ఎవరైనా ఇదేంటంటే నేను కూడా మీ ఏజ్ నుండే వచ్చా. ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగారు అనుకో, ఆలోచించొద్దు, కాన్ఫిడెంట్గా చెప్పాలి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు. ఓకే, నైస్ నైస్. అలా క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఇస్తే తన కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుందని నాకు అనిపించింది. ఆల్ ది బెస్ట్. అదే స్కూల్లో లౌక్యశ్రీ అనే అమ్మాయిని కలిశాను. తను కూడా ఒక క్రికెట్ ప్లేయర్. సో ఓకే, పర్ఫామ్ చేయి. అండ్ యాజ్ ఎ బ్రదర్ నేను డెఫినెట్గా నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. నువ్వు 100 కానీ 50 కానీ కొట్టినావు అనుకో, నా సైడ్ నుంచి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఓకే, నువ్వు ఇంకా హయ్యర్ లెవెల్లో పర్ఫామ్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అన్న, బాయ్.